సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హరిహర వీరమల్లు సినిమాలో ఓపెనింగ్ సీన్ గుర్తుందా? కోహినూరు వజ్రాలు దొరికినటువంటి సందర్భంలో వజ్రాల వేట ఏ విధంగా సాగుతుందో మనం చూసాం. అలానే కొంతకాలం క్రితం వచ్చినటువంటి శ్రీరాములయ్య సినిమా చూస్తే ననుగన్న నా తల్లి రాయలసీమ పాటలో చాలా క్లియర్గా చెప్తారు. రాయలసీమలో వజ్రాలు, వైడూర్యాలు, పుష్యరాగాలు ఏ విధంగా సీమ స్నానం చేసినప్పుడు, అంటే వాన గాలికి సీమ స్నానం ఆడినప్పుడు అని చెప్పని చాలా చక్కగా రాశారు అది కవిత. సో ఇప్పుడు అది నిజమవుతుంది. రాయలసీమలో వజ్రాల వేట పెద్ద ఎత్తున సాగుతుంది. ఇది మనం చెప్తున్న మాట కాదు, నేషనల్ మీడియా కూడా చెప్తుంది. ఎందుకంటే సీమలో వర్షాలు పడినటువంటి సందర్భంలో నేల కొంత ఫ్రెష్ అయ్యి నేల పైన వజ్రపు రాళ్ళు దొరకడం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఇది ఈరోజే కాదు, దశాబ్దాలుగా, బహుశా శతాబ్దాలుగా చూస్తున్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు మరొకసారి ఇది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాయలసీమలో కొన్ని మండలాల్లో వర్షం పడుతున్నటువంటి విధానం నేపథ్యంలో భూమి లోపల విలువైనటువంటి రాళ్ళు తేలి ఆడుతున్నాయి. వాటిని సేకరించేటువంటి పనిలో స్థానిక గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల వ్యాపారులు కూడా ఫోకస్ పెట్టినట్టుగా ఒక సమాచారం ఉంది. ఇటీవలే 2 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక వజ్రపు రాయి దొరికినట్టుగా సమాచారం వచ్చింది. 2 రోజుల క్రితం కూడా 15 లక్షలు విలువ చేసేటువంటి ఒక రాయి, వజ్రపు రాయి సేకరించినట్టుగా తెలుస్తుంది. సో దీంతో ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా అక్కడ ఈ రాళ్ల అన్వేషణ పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. ఇది జాతీయ స్థాయి మీడియా దృష్టిని కూడా రైనింగ్ డైమండ్స్, మాన్సూన్ స్పార్క్స్ డైమండ్ రష్ ఇన్ ఆంధ్ర, ఇది ఎన్డీటీవీ ప్రాఫిట్ నేషనల్ ఛానల్ పెట్టినటువంటి క్యాప్షన్స్ ఇవి. విలేజర్స్ టర్న్ ఇంటూ ఫార్చ్యూన్ హంటర్స్, ఇదే తరహాలో కథనాలు కూడా వస్తున్నాయి. ఎర్లీ రైన్స్ ఇన్ ఆంధ్ర స్పార్క్స్ డైమండ్ హంటింగ్ ఫ్రెంజీ అమాంగ్ లోకల్స్, ఇది రెయిన్ వాష్డ్ ల్యాండ్స్ ఇన్ జొన్నగిరి, తొగ్గలి అండ్ పెరవలి మండల్స్. ఈ 3 మండలాల్లో కూడా లాంగ్ నోన్ ఫర్ డైమండ్ డిస్కవరీస్ ఆర్ డ్రాయింగ్ క్రౌడ్స్ ఆఫ్ విలేజర్స్, ట్రేడర్స్ అండ్ అవుట్ సైడర్స్ ఈగర్స్ టు టెస్ట్ దేర్ లక్ దిస్ సీజన్. ఇది క్లియర్గా పీటీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. దానికి సంబంధించినటువంటి కథనం ఒకసారి చూస్తే కనుక విలేజర్స్ ఇన్ కర్నూలు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్వేషణలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వేర్ హంటింగ్ ఫర్ ప్రెషస్ స్టోన్స్ ఇంక్లూడింగ్ డైమండ్స్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ అలాంగ్ సైడ్ ఖరీఫ్ కల్టివేషన్. ఇప్పుడు సీజన్, ఈ వర్షాలు పడుతున్నాయి, మొత్తం అన్నీ కూడా భూమి అంతా దున్ని ఖరీఫ్కి పంట వేయడానికి ప్రజలు రెడీ అవుతారు. కరెక్ట్గా ఈ వర్షాలు పడుతున్నటువంటి సీజన్ కలిసి వస్తుంది. ఆటోమేటిక్గా ఈ నీళ్ళ పడిన తర్వాత, భూమి స్నానం చేసిన తర్వాత ఒక రకంగా వర్షపు చినుకులతో ఈ రత్నాలు, రాళ్ళు బయటపడుతున్నాయి. అందులో జొన్నగిరి, తొగ్గలి, పెరవలి మండలాల్లో లాంగ్ నోన్ ఫర్ డిస్కవరీస్. ఈ ప్రాంతాల్లో చాలా కాలంగా కూడా ఈ వజ్రాల అన్వేషణ లేదా విలువైన రాళ్ల అన్వేషణ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ గతంలో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకటి చూస్తే, ఐ ఫౌండ్ మై ఫస్ట్ పీస్ ఇన్ 2018, ఇది ఒక సాక్షి చెప్పినటువంటి, ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటను ఇందులో కోట్ చేశారు. సోల్డ్ ఫర్ 8 lakh rupees, 8 లక్షల రూపాయలకి అమ్మారంట. దీపిక దొసకంటే సోషల్ వర్కర్ రికార్డ్ హౌ షీ ప్రీవియస్లీ సోల్డ్ ఏ డైమండ్ ఫర్ ₹5 lakhs. అంటే ఇవేం అబద్ధాలు కాదు, గాలి కథలు కాదు, కట్టుకథలు అంతకంటే కాదు, చాలా క్లియర్గా చెప్తున్నారు. దిస్ ఇయర్ డిస్కవరీ వర్త్ ₹10 lakhs విల్ అగైన్ గో ఫర్ స్టూడెంట్స్ బెనిఫిట్, షీ మెన్షన్డ్. అంటే ఆల్రెడీ ఆమెకి ఈసారి మళ్ళీ వచ్చిందనమాట. ఐ కేమ్ టు స్టడీ తెలుగు హిస్టరీ. ఇంకా కొంతమంది నమన్, చాలామందికి సంబంధించినటువంటి డేటా వచ్చింది. కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ సెడ్ ఫోక్లోర్ అబౌట్ డైమండ్స్ ఇన్ కర్నూలు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ పర్సిస్. పీపుల్ మైగ్రేట్ ఫర్ వర్క్ రిటర్న్ డ్యూరింగ్ ద మాన్సూన్ అండ్ హార్వెస్ట్ డైమండ్స్. పని చేయడానికి వెళ్తారు, మళ్ళీ డైమండ్స్కి సంబంధించినటువంటి అన్వేషణలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అనంతపురం జిల్లాలో ఇక్కడ చూడండి, బజరంగల్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సెడ్ ఓన్స్ ఓవర్ 40 acres వేర్ విలేజర్స్ సెర్చ్ ఫర్ డైమండ్స్. యాజ్ మెనీ హ్యావ్ ఫౌండ్ ప్రెషస్ స్టోన్స్ అండ్ హీ హ్యాజ్ నో అబ్జెక్షన్స్. ఆయనకు 40 ఎకరాలు ఉంది, అందులో వెతుక్కుంటే ఎవరు దొరికినా వాళ్ళకి అదృష్టం అనమాట. అంటే సినిమాల్లో చూపించినట్టుగా ఇక్కడ అరాచకాలకు, దుర్మార్గాలకు అవకాశం లేదు. అలానే శ్రీనివాసులు అనదర్ ఫార్మర్ మడికెర మండల్ కర్నూలు డిస్ట్రిక్ట్ డిస్కవర్డ్ ఏ రేర్ డైమండ్ అండ్ వాజ్ సెడ్ టు హ్యావ్ బీన్ సోల్డ్ ఫర్ 2 crores టు ఏ ట్రేడర్ సిండికేట్, మేకింగ్ హెడ్లైన్స్ అక్రాస్ ద రీజియన్. సో ఇది నేషనల్ మీడియా చెప్తుంది. అలానే
వేరే కథనాలు కూడా బిజినెస్ స్టాండర్డ్లో అన్ని నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా మనం వెళ్ళలేకపోతున్నాము, కానీ ఎక్కడెక్కడ నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి మాత్రం ఇవన్నీ తీసుకొని చూపిస్తున్నారనే ఆసక్తి ఉంది. మొత్తానికి ఈ 2 చోట్ల కూడా జొన్నగిరి, తుగ్గలి, పెరవలి ఈ 3 మండలాల్లో 2021, 2022 అప్పట్లో కూడా అయింది. ఒక 30 క్యారెట్ గోల్డ్ ఇన్ 2022 ఏ ఫార్మర్ రిపోర్టెడ్లీ సోల్డ్ ఏ ప్రెషస్ స్టోన్ అబౌట్ 40 lakhs. అనదర్ ఫార్మర్ సెడ్ టు హ్యావ్ సోల్డ్ ఏ 30 క్యారెట్ డైమండ్ ఫర్ 1.5 crores. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాటలు. అక్కడ అనంతపురం, కర్నూలు ఈ 2 ప్రాంతాల్లో ఈ వజ్రాల అన్వేషణ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. దీనికి ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. చాలామందికి అక్కడ వజ్రాలు లభిస్తున్నాయి అన్నమాట. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే తెలుగు నేలపైన ముఖ్యంగా కృష్ణా నదీ తీరంలో వజ్రాల అన్వేషణ అనేది శతాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత డైమండ్స్గా చెప్పినటువంటి కోహినూర్ కానీ, హోప్ డైమండ్ కానీ, కొలినాన్ డైమండ్ కానీ ఇవన్నీ కూడా మన తెలుగు నేల నుంచి, అలానే గోల్కొండ వజ్రాల గనులు అంటే గోల్కొండ వజ్రాల గనులు అంటే అప్పుడంతా గోల్కొండ రాజ్యంగా ఉండేది కాబట్టి ఇక్కడ నుంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటివే ఉన్నాయి. ఇప్పటికి కూడా రాయలసీమలో పెద్ద ఎత్తున ఈ వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. పోలీసులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ సంబంధించినటువంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఎవరి సొంత పొలాల్లో వాళ్ళు ఎక్కడికక్కడ దొరుకుతాయి అనేటువంటి ఆశతో ఈ అన్వేషణ మాత్రం చేస్తున్నారు. అదృష్టం బాగుంటే ఒక వజ్రం దొరికినా కానీ వాళ్ళ లక్ టర్న్ అయినట్టుగానే భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.